వాలంటీర్లు మరియు ఏపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పాలనపై దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాల పేర్లను మార్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాలంటీర్లపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జగన్ కు అనుకూలంగా గత ప్రభుత్వంలో పనిచేసిన వాలంటీర్లపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఎన్నికల కంటే ముందు కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజీనామా చేశారు వాలంటీర్లు రాజీనామా చేయడమే కాకుండా ఇండైరెక్ట్ గా జగన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి మాటలు విని ఏపీ వాలంటీర్లు రాజీనామా చేయకూడదని తెలుగుదేశం కూటమి ఎన్నికల ప్రచారంలో చెప్పింది. ప్రస్తుతం ఇచ్చిన నెల జీతం 5,000 రూపాయలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 10,000 రూపాయలకు చేస్తామని పేర్కొనడం జరిగింది. అయితే కూటమి నాయకులు చెప్పిన మాటలను వాలంటీర్లు అస్సలు వినలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజీనామా కూడా చేశారు. అయితే ప్రభుత్వం మారడంతో రాజీనామా చేసిన వాలంటీర్లు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లు ఏపీ మంత్రులను కలుస్తూ తమను విధుల్లోకి మళ్లీ తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే ఛాన్స్ అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుందట. ఇక ఏపీ మంత్రులు కూడా అదే రీతిలో రాజీనామా చేసిన వాలంటీర్లను ఒక ఆట ఆడుకుంటున్నారు. తమ వద్దకు వచ్చిన వాలంటీర్లు వెంటనే రాజీనామా చేయమని చెప్పిన వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ తర్వాత విధుల్లోకి చేరాలని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అప్పుడే వారిని విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. ఇక మరో మంత్రి నిమ్మల రామానాయుడు రాజీనామా చేసిన వాలంటీర్లను క్షమించేది లేదని తేల్చి చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపి ఇప్పుడు తమ ప్రభుత్వంతో మళ్లీ పనిచేస్తామంటే ఊరుకునేది లేదని ఆయన వెల్లడించారు. దీంతో ఏపీలో రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ అత్యంత కీలకంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఈ వాలంటీర్లు ప్రతి 50 ఇళ్లకు ఒకరిని నియమించి ప్రభుత్వం ద్వారా అందే సంక్షేమ పథకాలు నేరుగా ప్రజా గుమ్మం దగ్గరికే చేరవేసే నియంత్రణగా వాలంటీర్లు పనిచేశారు. అయితే ఆ తర్వాత 5 సంవత్సరాలు పనిచేసిన వీరు ఎన్నికల ముందు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వారికి ఇప్పుడు తాజాగా కూటమి ఏర్పడిన నేపథ్యంలో రాజీనామా చేసిన వాలంటీర్లు తిరిగి చేర్చుకోవాలని వినతి పత్రాలను కూడా అందజేయడంపై వారిపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాక్ ఇచ్చారు. ఇకపోతే ఎన్నికల సమయంలో ఈ వాలంటీర్లు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వం ఎన్నికల్లో తమ పరిస్థితి ఏంటి అని ప్రస్తుత మంత్రులను అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని టీడీపీ మంత్రులను వేడుకుంటున్నారు వాలంటీర్లు. దీంతో ఆగ్రహం చెందిన మంత్రులు మిమ్మల్ని ఎవరు రాజీనామా చేయమన్నారు, ముందుగా వారిపై కేసు పెట్టి అప్పుడు చూద్దామంటూ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వచ్చిన వాలంటీర్ వ్యవస్థ అలాగే ఉంటుందని టీడీపీ స్పష్టం చేసింది. అంతేకాదు 5,000 ఉన్న జీతం 10,000 పెంచుతామని కూడా చెప్పింది. ప్రస్తుతం రాజీనామా చేయని వాలంటీర్లు కూడా ప్రస్తుత తమ పరిస్థితి ఏంటి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా 1993 నుంచి 2003 మధ్య వయసున్న వారు, డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే వాలంటీర్ ఉద్యోగానికి అర్హులని టీడీపీ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉన్న వారికి వాలంటీర్గా ఉద్యోగం వచ్చింది. ఈ నేపథ్యంలో వారిని ఉంచాలా తీసేయాలన్న ఆలోచనలో కూడా పడ్డారు. మరి ప్రస్తుతం ఉన్న వాలంటీర్ల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారిందని చెప్పవచ్చు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.